ఈరోజు ప్రపంచ పర్యాటక దినం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి ప్రాముఖ్యత కల్పించాలని, పర్యాటక రంగం మీద ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1980లో సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా ప్రకటించడం జరిగింది. పర్యాటక రంగం అనేక రంగాల మీద ప్రభావితం చూపిస్తుంది. సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాల మీద పర్యాటక రంగం ప్రభావాన్ని చూపిస్తుంది. పర్యాటక రంగం వివిధ దేశాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య అనుబంధాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని పెంచడంలో పర్యాటక రంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రపంచ దేశాలలో పర్యాటక రంగానికి ప్రముఖమైన ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయన్న దేశాల్లో భారతదేశాన్ని 7వ స్థానం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పర్యాటక రంగానికి చెందినటువంటి ప్రముఖమైన ప్రదేశాలు ఉన్నాయి. కడప జిల్లాలో అనేక ప్రదేశాలు, అటు పుణ్యక్షేత్రాలు, ఇటు ప్రకృతి రమణీయ ప్రదేశాలు, అటు గండికోట కానీ, బ్రహ్మంగారి మఠం, గండి క్షేత్రం, సోమనాథ టెంపుల్, సంగమేశ్వర టెంపుల్, బ్రహ్మంగారి మఠం, లంకమల్ల అడవులు, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, పర్యాటక స్థలాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వాల మీద ఉంది. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలంలో గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ యొక్క దేవస్థానం పవిత్ర పాపాగ్ని నది తీరాన శేషాచల కొండల్లో ఈ యొక్క దేవస్థానం ఉంది. దీనికి ఎంతో పురాతనమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు పోయేటప్పుడు ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో ఒకరోజు ఉన్నాడని, అప్పుడు ఆంజనేయుని తండ్రి అయినటువంటి వాయుదేవుడు శ్రీరామచంద్రునికి ఈ యొక్క పాపాగ్నికి ఆ పక్క ఈ పక్క కొండల మధ్య ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడని, ఆ తోరణం ద్వారా ఆయన ఆహ్వానించాడని, శ్రీరామచంద్రుడు ఒకరోజు ఇక్కడనే ఉన్నాడని, ఆ సమయంలో ఆ యొక్క కొండ రాతి మీద శ్రీరామచంద్రుడు తన కోదండము కొనతో ఆంజనేయుని విగ్రహాన్ని చెక్కాడని ఇది చాలా ప్రతీతి. ఈ యొక్క బంగారు తోరణాన్ని పుణ్యపురుషులు, పుణ్యాత్ములు తాము చనిపోయే ముందు చూడగలుగుతారు అనే ప్రతీతి. ఆ విధంగా సర్ థామస్ మన్రో గారికి ఆ బంగారు తోరణం కనిపించిందని, తర్వాత కొద్ది రోజులకు ఆయన మోక్షప్రాప్తి పొందాడని ప్రతీతి. కాబట్టి ఇటువంటి ప్రాశస్త్యమైనటువంటి పురాతనమైనటువంటి ఈ యొక్క గండి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని, జిల్లాలో అనేక దేవస్థానాలను, ఈ యొక్క ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలను పారిశ్రామిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా, ఈ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.